అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అన్నపూర్ణమ్మ ఆంతర్యం ఇవాళ సంతోష సముద్రంలో మునిగి తేలుతోంది. ఎప్పుడో గత కాలంలోని మధుర స్మృతులన్నీ మనస్సుని మీటుతూ పులకింపచేస్తున్నాయి. మళ్ళీ తన నలుగురు బిడ్డలకి ఒక్కసారి తన చేతులతో వండి వడ్డించాలనే తన కోరిక వినేవారి దృష్టిలో స్వల్పమైనదే కావచ్చు. కానీ అది ఎంత విలువైనదో, అపురూపమైనదో తన మనస్సుకు మాత్రమే తెలుసు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి తన కోరిక అనుకోకుండా నెరవేరుతోందో తలుచుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అన్నపూర్ణమ్మకు నలుగురు సంతానం. పెద్దవాడు ప్రకాశం, రెండోవాడు శేషగిరి, తరువాత పుట్టింది పద్మావతి, ఆఖరివాడు శేఖరం. రుబ్బురోలు దగ్గర కూర్చుని మస్కేసిన జ్ఞాపకాల్లోకి మెల్లగా జారిపోయింది అన్నపూర్ణమ్మ. సినిమా రీళ్లల్లే తెరలు తెరలుగా తిరిగిపోతున్నాయా జ్ఞాపకాలు ఆమె మనోనేత్రం ముందు. శేఖరం పసివాడిగా ఉన్నప్పుడు ఒక్క కంచంలోనే కలిపేది నలుగురికి. పెద్దవాళ్ళు ముగ్గురికి ముద్దలు చేసి చేతుల్లో పెట్టి శేఖరానికి గోరుముద్దలు నోటకందించేది. అలా దగ్గర కూర్చొని వాళ్లకు కడుపు నిండా తినిపించడంలో తనకి సంతృప్తితో పాటు ఒకానొక తీయని మాతృభావన అనుభూతికొచ్చేది. ఒక్కొక్కప్పుడు పనిలో వీలుకాక అట్లా పెట్టలేనప్పుడు తన మనస్సుకెంతో వెలితి అనిపించేది. పెట్టిన అన్నం కలుపుకోవడం చేతకాక సగం కింద మీద పోసుకొని ఆఖరికి విసుగొచ్చి అమ్మా నువ్వు కలిపి పెట్టవే అనేవాళ్ళు బిడ్డలు. విసుగు నిస్సహాయత పెనవేసుకున్న ఆ పసిపాపల మొహాలు చూస్తే అంత పనిలోనూ తనకి నవ్వొచ్చేది. క్షణక్షణం వాళ్లకు తన అండ అవసరం అన్న తలపు అదో రకమైన గర్వాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది. మమకారం పొంగిపోతుండగా పిచ్చి సన్నాసులారా, నీ పెట్టందే అన్నమైనా తినలేని వాళ్ళు రేపెలా బ్రతుకుతారర్రా అంటూ అంత పని వదిలేసి వాళ్ళ నోటికి అన్నం ముద్దలందించేది. ఆనాడు వాళ్ళకిష్టమైన ఏ చిరుతిండి వస్తువో కాస్త చేతిలో పెడితే చాలు సంతోషంతో వాళ్ళ మొహాలు వెలిగిపోయేవి. ఈనాడు రూ. 1,00,000 మూటగట్టి ఇచ్చినా వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందాన్ని సృష్టించగలదా? తను అలిగితే అదిరి, తను భయపడితే భయపడి, తను చేరదీస్తే కరిగి, తను లాలిస్తే పడుకుని, తననే పెనవేసుకుపోయిన ఆనాటి వాళ్ళ పసిరూపాలు ఇప్పటికీ తన కళ్ళ ముందాడుతున్నాయి. ఆ రోజుల్లో ఒకసారి నెలాఖరున చేతిలో డబ్బాడక ఎక్స్కర్షన్‌కి తండ్రి వెళ్ళొద్దన్నాడని బిక్కమొహం వేశాడు ప్రకాశం. ఎప్పటినుంచో కంచిపట్టు చీర కొనుక్కోవాలని పైసా పైసా కూడబెట్టి దాస్తున్న డబ్బంతా తీసుకొచ్చి వాడికిచ్చింది తను. ఆనాడు వాడి ఉత్సాహం పొంగులో సగం భాగం పంచుకునేటప్పుడు తనకు కలిగిన సంతృప్తి తను ఎన్ని కంచిపట్టు చీరలు కట్టుకొని సాధించగలదు? మరి ఒకసారి శేషగిరి తన కాలేజీ లాబొరేటరీలో ఖరీదైన గాజు సామాగ్రి పొరపాటున జారవిడిచాడట. వాటిగ్గాను పైకం జమ కట్టాల్సి వచ్చింది. తండ్రి పెట్టే చేవాట్లకు జంకుతున్నాడు వాడు. డబ్బు విషయంలో మహా కఠినంగా వ్యవహరించేవాడాయన. వాడి స్థితికి జాలేసింది. ఎవరో తన జ్ఞాపకార్థం తండ్రి తన వేలికి తొడిగిన మంచి ముత్యపు ఉంగరాన్ని ఎవరికీ తెలియకుండా కుదువపెట్టి ఆ డబ్బు వాడి చేతికందించింది. ఆ రోజున శేషగిరి తనని మా అమ్మ మంచిది, చాలా చాలా మంచిది అంటూ పొగడ్తలతో ఆకాశానికెత్తేయటం తను మరిచిపోగలదా? సరోజ, శేఖరం క్లాస్మేట్లు. ఆ పిల్లని ప్రేమించాను. నువ్వెలాగైనా నాన్నతో చెప్పి ఒప్పించమ్మా అని తనతో మొరపెట్టుకున్నాడు. చండశాసనుడైన తండ్రి ఎదుటపడి ఏది చెప్పాలన్నా ముందురించి పిల్లలందరికీ హెడలే. తనే సాహసం చేసింది. ఆయన పెట్టే దీవెనలన్నీ భరించి నచ్చచెప్పి సమాధానపరిచి ఒప్పించినందుకు శేఖరం నోటితో కాకపోయినా వాడి కళ్ళల్లో మెదిలిన కృతజ్ఞతను తను చదువుకోలేదు. ఇలాంటివి ఎన్నో తియ్యటి జ్ఞాపకాలు మనస్సుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ లేని ఓపికని తెచ్చిపెడుతున్నాయి తనకీవేళ. పప్పు నలిగింది. అన్నపూర్ణమ్మ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది. ముందు గదిలోంచి కూతురు అంటోంది. ఎందుకే అమ్మా అంత తతంగం పెట్టుకుంటావు? నువ్వు చేయలేవే అమ్మా, నా మాట విను. ఒక్క కూర పచ్చడి చేసి ఊరుకో. ఇంకేమన్నా కావాలంటే హోటల్ నుంచి తెప్పిస్తాలే అంటోంది. ఆమె ఇంట్లోకి రాకూడని పరిస్థితి. తల్లి రోగిష్టిది. మొన్నటి వరకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువై మంచం దిగలేదు. 4 అడుగులు వేస్తే నీరసంతో వచ్చి తూలిపోయింది. ఈవేళ ఈ చాకిరితో మళ్ళీ ఎక్కడ మూలపడుతుందో అని కూతురి భయం. అన్నపూర్ణమ్మ నవ్వుకుంది. పిచ్చిపిల్ల, దానికేం తెలుసు? తన నీరసం ఎగిరి చక్కా పోయిందని.
ఎప్పటినుంచో ఇలాంటి రోజు కోసం కలలుగని, తీరా జేసి దేవుడిచ్చిన వరం లాంటి ఈ సమయాన్ని చేతులారా వృధా చేసుకుంటుందా తను? పెద్దవాడికి ఉల్లిగారెలంటే ఇష్టం. రెండోవాడు గుత్తి వంకాయ కూరంటే ప్రాణం పెడతాడు. ఇక శేఖరం ఆవకారం చేస్తే రెండోవారికి మిగలనివ్వడు. పద్మ పిచ్చిగాని ఇవన్నీ హోటల్లో దొరుకుతాయా? దొరికినా తన చేతులతో చేసి ముచ్చట్లు చెబుతూ స్వయంగా వడ్డించి మునిపటిలా ఒక్కసారి ఆ సంతృప్తిని నెమరుకు తెచ్చుకోవాలని కదూ తన ఆశ. భగవత్ సంకల్పం అంటే ఇదే కాబోలు. బ్రతిమలాడినా, భంగపడినా రాలేని సందర్భం ఇట్లా అనుకోకుండా సమకూరిందంటే దేవుడి దయే అనుకోవాలి. మళ్ళీ అన్నపూర్ణమ్మ మనస్సు వెనకటి పుటలను తడిమింది. పెద్దవాడికి ఉద్యోగం రావడం మొదలు తను నలుగురు బిడ్డల్ని ఒక్కసారిగా కళ్ళజూసుకొనే లేదు. ఆఖరికి పెళ్ళిళ్ళకు గూడా ఒకరు వస్తే ఇంకొకరు తనకేదో ఇబ్బంది వచ్చి రాలేకపోతున్నామని టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు. ఉద్యోగాలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు తన నుంచి వాళ్ళని మరీ దూరం చేశాయి. శేఖరం గూడా పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా వేరు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత లంకంత కొంపలో తను, ఆయన బిక్కుబిక్కుమంటూ మిగిలారు. సందడిగా ఉండే ఇల్లు బోసిపోయి నిశ్శబ్దంగా ఉండేది. ముందు గదిలో ఆయన, వంటగదిలో తను వెనకటి రోజుల్ని తలుచుకొని నిట్టూరుస్తూ భారంగా కాలం గడిపేవారు. పండగో, పబ్బమో వస్తే ఆ ఒంటరితనం మరీ ఇబ్బంది పెట్టి పీడించేది. ఒక్కసారి అందర్నీ రమ్మని వ్రాయండి అని ప్రతి పండక్కి ముందు ఆయన్ని వేధించేది. పిచ్చిదానా! వాళ్ళ అత్తవారిళ్ళకి వెళ్ళకుండా ఇక్కడికెలా వస్తారే? మనం రమ్మనటం కూడా తప్పే అని తనకేసి జాలిగా చూసి నవ్వేవారాయన. అలా కాదని మామూలు రోజుల్లోనే 1, 2 సార్లు అందరినీ రమ్మంటూ ఉత్తరాలు రాయించింది. కానీ ఒకరి తర్వాత ఒకరు చుట్టపు చూపుగా చూసిపోయారే తప్ప ఒక్కసారి వచ్చి తన కన్నుల పండగగా ఇంట్లో మసిలింది లేదు. కూతురు, అల్లుడు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నా అందరూ కలిసి కలకల్లాడే నిండుతనం కోసం తను కలవరిస్తూనే ఉంది. ఒకసారి ఆగలేక, ఒకసారి కొడుకులకి, కూతురికి తన అభిలాష తెలియబరిచి, వచ్చే సంక్రాంతి పండక్కి తప్పకుండా రమ్మని కోరుతూ ఉత్తరాలు తనే రాసింది. తన మాట తీసెయ్యరన్న నమ్మకంతో సంక్రాంతికి 4 రోజులకు ముందే పండగ పనులకు దిగింది. ఇల్లు, వాకిళ్ళు కడిగి, గుమ్మాలకి పసుపు, కుంకాలు పెట్టి, మామిడి తోరణాలతో అలంకరించింది. మనమల చేత బొమ్మలు పెట్టించాలని, భోగిపళ్ళు పొయ్యాలని, ఏవేవో కోరికలు తీర్చుకోవాలని ఆశిస్తూ ఓపిగ్గా అటక మీద బొమ్మలన్నీ దింపి దులిపింది. అందరూ చిన్న సన్నాసులు. ఏమన్నా చిరుతిండి లేకపోతే ఎట్లాగా అనుకుంటూ అరిసెలు వండింది. కారపూస చేసింది. డబ్బాల్లో పోసి మూతపెట్టింది. అన్నీ సన్నాహాలు పూర్తి చేసుకుని కొండంత ఆశతో వాళ్ళెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న తనకు ఆశని పాతంలా సరోజ రాసిన ఉత్తరం తన ఉత్సాహాన్ని గప్పున చల్లార్చేసింది. తన చిన్న కోడలు, శేఖరం భార్య తననెంత అపార్థం చేసుకున్నది. దూరంగా ఉన్న అత్తగారి బుద్ధి పోనిచ్చుకోక అధికారం చలాయిస్తోందట తను. తనని కన్నవారికి దూరం చేసి చోద్యం చూడాలనుకుంటోందట. పెళ్లి చేశాక గూడా కొడుకుల్ని తన చుట్టూ తిప్పుకోవాలనుకోవడం అంత మంచిది కాదట. ఇలాంటి అభండాలే ఎన్నో. ఆ జాబు ఆయన చదివి వినిపిస్తుంటే కీళ్లు సడలిపోతున్నట్టు, గుండె వేగం హెచ్చినట్టు, సముద్రం పోటెత్తినట్టు, రక్తం ఉవ్వెత్తున పొంగుకొస్తున్నట్టు అయి తూలిపడబోయింది. రోగమూ రొస్టూ లేకుండా ఆరోగ్యంగా తిరిగే కాలంలో తనలో మొదటిసారిగా బలహీనత చోటు చేసుకున్నది అప్పటినుంచే. పెళ్ళిళ్ళు కాగానే కూతుళ్ళు, ఉద్యోగాలు రాగానే మగపిల్లలు పుట్టిల్లు వదిలిపోతూ, కూతుళ్ళకి, కొడుకులకి భేదం కనిపించని ఈ రోజుల్లో కూతుళ్ళు లాగానే అప్పుడోసారి, ఇప్పుడోసారి మొహాలు చూపించే కోడళ్ళ మీద అథారిటీ చలాయించేటంత మూర్ఖురాలా తను? ఒకరు కన్న ఆడపిల్ల నా గడప మెట్టింది కదా అన్న అహంకారంతో పుట్టింటికి దూరం చేసేటంత కర్కోటకురాలా తను? నిజమే, శేఖరం పెళ్ళయ్యాక ఇది రెండో సంక్రాంతే. మొదటిసారి తండ్రి రాసిన మీదట ఇక్కడికే వచ్చారు కానీ అప్పుడు పెద్ద పిల్లలిద్దరూ రానేలేదు. తన భ్రమత తీరలేదు. అందుకే మళ్ళీ ఈ యత్నం చేసింది తను. ఇవన్నీ వివరంగా రాసి మరీ ఆహ్వానించినా కోడలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది? అంతే, ఆ గుణపాఠంతో మరి అందరినీ కలిపి చూడాలనే ఉబలాటానికి స్వస్తి చెప్పి ఆ కోరికని గుప్తంగా తనలోనే దాచుకున్నది. శేఖరం భార్య సరోజకు చిన్నతనం, తొందరపాటు అని సర్ది చెప్పుకున్నా తక్కిన కోడళ్ళు తక్కువ తిన్నదేమీ లేదు. ఆ తరువాత కూడా అమృత కలశం లాంటి తన మాతృహృదయంలో విషబిందువులు రాల్చుతూనే వచ్చారు. ఆయన పోయిన తరువాత ఒంటరి పక్షిగా తను
ప్రకాశం అండ చేరినప్పుడు దిగులుతో శుష్కించిన శరీరానికి ఎప్పుడో ఏదో సుస్థి చుట్టుకుంటూనే ఉండేది. నీరసంతో ఎక్కువ పని చేయలేకపోయినా, ఒట్టినే కూర్చుని ఉండలేక పైపై పనులు అందుకుంటూ కోడలికి సహాయం చేస్తూనే ఉండేది. ఒకరోజు వంట చేద్దామని పొయ్యి ముందు కూర్చుంది తను. ఉన్నట్టుండి విపరీతమైన చలి వెన్నెముక గుండా పైకి గబగబా పైకి పాకినట్టయింది. పళ్ళు గడ్డ కరుచుకుపోతున్నాయి. కాళ్ళు తేలిపోయి కళ్ళు మూతలు పడిపోతుంటే తూలి పొయ్యిలో పడకుండా నిగ్రహించుకుని ఒంటిమీద స్పృహ జారిపోతుండగా ఎలాగో లేచి మంచం మీద ఒరిగింది. మళ్ళీ తెలివి వచ్చేసరికి వంటింట్లో నుంచే కోడలి అరుపులు వినబడ్డాయి. వంట చేయడం ఇష్టం లేకపోతే తననెవరు వంటింట్లోకి వెళ్ళమన్నారు? పొయ్యి మీద బియ్యం పడవేసి మంచం ఎక్కి పడుకుంటే ఏమిటర్థం? వెళ్ళే ముందు ఒక్క కేక వేస్తే నేనే చూసుకుందును గదా! నా పని నాకు తప్పుతుందా? మాడి బొగ్గైపోయింది అన్నం. ఒకరిని నమ్ముకోవటం నాదే బుద్ధి తక్కువ. ఆ విసుర్లన్నీ తన మీదే అని తెలుస్తూనే ఉన్నాయి. ఆయనుండగా తననెంతో గౌరవంగా, నమ్రతగా చూసిన కోడలిప్పుడు ఎంత నిర్లక్ష్యంగా చూస్తుందో! ఏం చేయగలదు తను? కళ్ళు గిట్ట కరుచుకొని మాట పైకి రాలేదు. అన్నం మార్చడం తనకి మాత్రం సరదానా? మర్నాటి నుంచి మరీ బిగదీసుకున్నది కోడలు. జ్వరం తగ్గినా ఏ పనిలోనూ చొరబడనివ్వటం లేదు. ఏది అందుకోబోయినా విసురుగా లాక్కొని వద్దులెండి నా తిప్పలేదో నేనే పడతాను మీరు పడుకోండి అంటుంది పుల్లవిరిచినట్టు. ఉండుండి తను వినేలా గొనుక్కునేది. అందరికీ అన్ని రోగాలును పూటికుండకి తప్ప అనో చేసేవాళ్ళుంటే సరి నేను మంచమెక్కి సుఖపడుదును అంటూనో శని పట్టుకుంటే 7 ఏళ్ళు నన్ను పట్టుకున్న శని 14 ఏళ్ళులా ఉంది అనో సనిగేది. మాటలతో చిత్రవధ చేసేది. ఇక లాభం లేదని శేషగిరి కొడుక్కి అన్నప్రాసన వంకన వాళ్ళింటికి చేరుకున్నది. అక్కడికి చేరాక తన ఆరోగ్యం కొంత కుదుటపడింది. ఒక దెబ్బ తిన్నది కాబట్టి తల వంచుకుని ఇంటి పనంతా తనే చేసుకుపోయేది. అయితేనేమి వచ్చే తుఫాను రానే వచ్చింది. ముందు నుంచి రెండో కోడలి దృష్టంతా తన నగల మీదే ఉన్నదని తను కనిపెడుతూనే ఉంది. అన్నీ తీరిపోయినా తనకి ఆ నగల మీద మోజు లేదు గాని అవి లేకపోతే తను గుడ్డిగవ్వకు చెల్లనేమోనన్న భయంతో కోడలి కోరిక గ్రహించి గమనించినట్టు ఊరుకున్నది. ఒకనాడు కోడలు ఏం చేసిందంటే సరదాగా కాసేపు కూతురి మెడలో వేస్తానని తన గొలుసు తీసుకొని ఆ తరువాత గడుస్తనంగా కంసాలిని పిలిపించి నెక్లెస్ చేయమని కంసాలికి తన గొలుసు ఇచ్చి పురమాయిస్తుంటే తను బయటపడక తప్పలేదు. నేను బతికి ఉండగా అది నా మెడలోనే ఉండనీ అమ్మాయ్. ఆ తరువాత ఎలాగూ అవి నీకు చెందేవే అన్నది. తను న్యాయంగానే అనుకున్న పని సాగనందుకు దుమదుమలాడిపోయింది కోడలు. కంసాలిని పంపేశాక తన మీదున్న కోపాన్ని కూతురి మీదకు మళ్లించి పాపిష్టిదానా! నీ మారం మూలాన్నే ఇవాళ ఇన్ని మాటలు పడ్డాను నేను అంటూ బాధి వదిలిపెట్టింది. ఏ పాపం తెలియని ఆ పసిపిల్లని ఆ సమయంలో వారించిన ప్రయోజనం ఉండదని మౌనంగా ఉండిపోయింది తను. రాత్రి కొడుకును నిగ్గదీస్తోంది కోడలు. ఏం నెలల తరబడి ముప్పొద్దులా మేపేందుకు పనికి వచ్చాం గాని ఒక్క పిసరు బంగారం విడవడానికి పనికి రాలేదేం? తన సొమ్మేం ఇక్కడ దాచిపెట్టలేదుగా చచ్చినట్టు పోషించటానికి. నెలకింత అని ఇచ్చి ఉండమనండి. మీరు చెప్పలేకపోతే నేను చెబుతాను. నాకు భయం లేదు అంటోంది ఖండితంగా. నిశ్చేష్టురాలయింది తను. ఏమిచ్చి పెరిగారు తన పిల్లలు తన ఇంట? మరునాడు శేఖరం ఇంటికి బయలుదేరింది. ముభావంగా ఊరుకున్నారు కొడుకు కోడలు. శేఖరం భార్య సరోజ కాలేజీ చదువులు చదివిన పిల్ల. ఆ అమ్మాయి ఎంత ఎబ్బెట్టుగా అలంకరించుకున్నా, ఇల్లు పట్టకుండా సినిమాలని, షికార్లని తిరుగుతున్నా, తనకెందుకని తామరాకు మీద నీటి బొట్టులా పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నించింది. కానీ తన గ్రహచారం కొద్దీ నోరు జారింది ఒకనాడు. ఒక్కనాడైనా ఇంటి పట్టున ఉండరాదా అని. మండిపడింది సరోజ. నన్ను తిరిగిపోతువని అంది మీ అమ్మ అని చెప్పింది. మరునాడు తన ఊరికి టికెట్టు కొని రైలెక్కించాడు శేఖరం. ముగ్గురు కోడళ్ళు 3 విధాలుగా చెప్పిన సారాంశం ఒక్కటే. నువ్వు మాకు పనికిరావు అని. ఇందులో ఎవరినీ తప్పు పట్టేటట్లు లేదు. తన దురదృష్టాన్ని నిందించుకోవాలే తప్ప వేరే ఇంట పుట్టి తన ఇంట మెట్టిన వాళ్ళు కోడళ్ళు. వాళ్లకు తన మీద ఆపేక్ష లేకపోవడం సహజమే మరి. చిరాకు పరాకు లెరగక రెక్కలు ముక్కలయ్యేట్టు ఇంత వాళ్ళనంత వాళ్ళుగా చేసి తనలోని రక్తమాంసాలతో రూపుదిద్దుకున్న కొడుకులే పెళ్ళాలు ఈటెల్లాంటి మాటలు విసురుతూ కన్నతల్లిని కానిదానిగా గడప దాటిస్తుంటే మొహాలు తప్పించి ఊరుకోవడం ఎంత దారుణం! ఏమిటంత వెర్రిని కొడుతోంది? జీవితాంతం తోడుగా నిలిచే వాళ్ళు భార్యలు. ఇవాళ రేపట్లో రాలిపోయేది తను.
అమ్మని వెనకేసుకురావటం తెలివి తక్కువ అని ఎరగరా వాళ్ళు? పోనీ తన సంగతి వదిలిపెట్టినా, తన రక్తం పంచుకున్న వాళ్ళు గదా అన్నదమ్ములు. వాళ్ళ మధ్య కూడా సఖ్యత లేదే. ఒకరి మాట ఒకరికి నచ్చదు. ఒకరి పని ఒకరికి గిట్టదు. ఒకరి పొడ మరొకరికి కంటకం. చిన్నప్పుడు ఒకరి మీద ఈగ వాలితే మరొకరి మీద బండ పడినట్లు ప్రాణంలో ప్రాణంగా మసిలిన వాళ్ళు వీళ్ళేనా అని మనసెంతో వ్యధకి లోనవుతుంటుంది. పద్మావతి ఒక్కతే ఇంకా తన కోసం పాకులాడుతుంది. ఒక్కదానివి ఇలా ఒంటరిగా ఉంటే ఏ కాలో చెయ్యో నొచ్చితే నిన్ను కనిపెట్టే దిక్కెవరు అని తన ఇంటికి వచ్చేదాకా వదలలేదు. అల్లుడు కూడా యోగ్యుడు. తనని గౌరవంగా చూస్తున్నాడు. భగవంతుడి పిలుపు కోసం ఎదురుచూసే తనకు ఆఖరి రోజులు ఇలా గడిచిపోతే చాలు. గమ్మత్తుగా ఈవేళ కూతురికేదో సంబంధం చూడాలని వచ్చిన ప్రకాశము, కోర్టు పనిమీద శేషగిరి, ఆఫీస్ పనిమీద శేఖరం అనుకోకుండా ఇక్కడ కలుసుకోవటం తటస్థించింది. ఎప్పుడో అణగారిపోయిన తన కోరికని జీవం పోసి తట్టి లేపారు. ఇలాంటి సంఘటనలే మనిషికి లేని శక్తిని నింపేది. లేని సత్తువ తెచ్చుకొని అనుకున్నవన్నీ చేసింది అన్నపూర్ణమ్మ. కలతలన్నీ మరచి తల్లి అభిమానంలో మునిగి తేలారు కొడుకులు. మనసు విప్పి మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు కలబోసుకుంటూ అరమరికలు లేకుండా మసలుతున్న కొడుకుల్ని చూసుకొని తన చిరకాల వాంఛితం నెరవేరినందుకు పొంగిపోయింది అన్నపూర్ణమ్మ. ఈ ఉల్లిగారెలు చెయ్యటంలో మా అమ్మ చేతి రుచి మరెవ్వరికీ రాదు బావగారు అని ప్రకాశము. మా అమ్మకి ఇంకా నాకేది ఇష్టమో గుర్తే అని మెప్పుగా చూసే శేషగిరి. మాటల తరువాత ఆ ఆవకారం గిన్నె ఇలా తే అమ్మా అని మురిపిస్తూ శేఖరము ఆ మాతృదేవతని ఆకాశానికెత్తేశారు. అబ్బే నా బిడ్డలు మారిపోవటమేమిటి, వాళ్ళెప్పటికీ నా వాళ్ళే అని మురిసిపోయిందావిడ. అందరి పనులు పూర్తయ్యాయి. ఒకేసారి బయలుదేరారు. గమ్యస్థానాలు వేరైనా ప్రయాణం చేస్తున్నది ఒక రైలులోనే. కాబట్టి ముగ్గురు అన్నాదమ్ములు ఒక్క కంపార్ట్మెంట్లోనే ఎక్కి కూర్చున్నారు. అమ్మ పక్షపాత వైఖరి చూశావా? గంపెడు పిల్లలతో ఇంటెడు చాకిరీ చేసుకోలేక కొద్దిగా సాయం చెయ్యమంటే లేవలేనని మొండికేసినందుకు గాదు మీ వదినకి ఒళ్ళు మండి మాటలు విసిరింది. ఇప్పుడు కూతురి ఇంటిల్లిపాదికి ఉస్సూరనకుండా పిండి వంటలతో సహా చేసి పెడుతుందే. ఆ నీరసమంతా ఏమైంది అని ఎత్తుకున్నాడు ప్రకాశం అక్కడ లేని తల్లిని విమర్శిస్తూ. దానికేంలే చెల్లాయి ఇంట్లోకి రాకూడదు కాబట్టి తప్పనిసరిగా ఏదో తిప్పలు పడ్డదనుకో. అందుకు కాదు గాని నువ్వు చూసావో లేదో అమ్మ మెడలో పెద్ద గొలుసు, చేతి గాజులు లేవు చూశావా? పసిపిల్ల మారం పడలేక ఒక్క గొలుసు ఇవ్వండత్తయ్యా, పిల్ల నెక్లెస్ అడుగుతోంది అని ముచ్చటగా అడిగినందుకైనా సరేననకుండా ఇవ్వనని ఖచ్చితంగా కట్టెవిరిచి చెప్పిందని గాదు మీ మరదలికి అమ్మకి ఇంట్లో పొత్తు చెడింది. కూతురికైతే కరిగించి కనికెలు కొంగును కట్టేందుకు ప్రాణం ఒప్పింది చూశావా? అన్నాడు శేషగిరి. కాదులే అన్నయ్య, బావ క్యాషియర్ కదా. ఆ మధ్య ఆఫీసులో డబ్బేదో గల్లంతై బావ ఉద్యోగం ఊడటమే కాకుండా జైలు శిక్ష ప్రాప్తిస్తుందేమోనని కంగారు పడుతున్న సమయంలో అమ్మ తన నగలు అడ్డువేసి ఆదుకుందట. అవి విడిపించి తేవాలయ్యా అని బావ మాటల సందర్భంలో చెప్పాడు. అట్లాంటి ఆపద సమయంలో చూస్తూ ఎలా ఊరుకుంటుందిలే. అది కాదు గాని అక్క కూతురు వసంత చూశావా? వాడెవడో గోపీకృష్ణట. అతనితో ఎంత విచ్చలవిడిగా రాసుకుంటూ పూసుకుంటూ కబుర్లాడుతోందో. విరగబడి నవ్వకూడదని, వాకిట్లో నిలబడకూడదని సరోజకు ఆంక్షలు పెట్టి సతాయించుకు తిన్న మనిషి తన మనవరాలి తెంపరితనాన్ని తనని కానట్టు ఎలా తప్పుకు తిరుగుతోందో చూడు. శేఖరం అన్నల్ని మించిపోయాడు. వసంతికి గోపీకృష్ణకి వచ్చే వేసంగిలో పెళ్ళటలే. తాంబూలాలు కూడా పుచ్చుకున్నారట. కారణం వివరించాడు ప్రకాశం. శేషగిరికి తన విషయంలో తల్లి చేసిన అన్యాయాన్ని తమ్ముడు సమర్థించటం నచ్చలేదు. దాంతో కలహకాండకి నాంది పలికాడు. ఆఖరి వాడవని ఇంటిడి సామాను నీకే దోచిపెట్టబట్టి నీకు నొప్పి కనిపించలేదు గాని అందులో ఆవగించంతైనా అమ్మ నాకు ముట్ట చెప్పిందా? నేనంత తినదగని వాడినా? అన్నాడు అక్కసుగా శేషగిరి. లేకపోవటమేం, నీకు ఉద్యోగం ఎలా వచ్చిందనుకున్నావు? అయినకాడికి కన్నవారు పసుపు కుంకుమగా ఇచ్చిన ఎకరం పొలము నీ ఉద్యోగానికి లంచం పట్టలేదు అమ్మా. ఎటుగూడి నాకే మరీ అన్యాయం చేసింది. ఆవిడ్నించి తమలపాకు తొడిమ ఎరగను నేను అన్నాడు ప్రకాశం విచారంగా. పాపం అలాగేం, వదిన నగ కట్టంతా ఎవరిదో నాకు తెలియదనుకున్నావా? ఆ మాటకొస్తే అందరికన్నా ఎక్కువ ముట్టింది నీకే. ఈ రోజుల్లో ఎంత లేదన్నా 5-6 వేలకి లెక్కకొస్తుందా జవహారి? నేను ఎక్కువ తిన్నట్టు కుళ్ళుతావేరా అన్నాడు శేషగిరి మొహం గంటు పెట్టుకొని. నేను కాదురా ఏడుస్తుంది.
మమ్మల్ని చూసి నువ్వే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నావు. అమ్మ నుంచి ఎంత పీక్కున్నా ఇంకా నీకు, నీ పెళ్ళానికి ఆశ తీరడం లేదు. అమ్మ మీకు బాగానే వాత పెట్టిందిలే అన్నాడు ప్రకాశం రెచ్చిపోతూ. నీకు మాత్రం నీతి ఉంది. పురిటి పురిటికి నీ ఇంటికొచ్చి రెక్కలు ముక్కలు అయ్యేట్టు చాకిరీ చేసిందే. 4 రోజులు పడకేసింది గావును. రోగిష్టి అన్న జాలన్నా లేకుండా వెళ్ళగొట్టారు పుణ్యదంపతులిద్దరూ. ఇది బాగుందా? అన్నాడు శేషగిరి. నాకేదో వరగబెట్టిందని గుడిసిల్లు పడిపోతున్నారు గాని, మీరు వేసుకోగా మిగిలిన చిన్న చిదరేగా నా పాల పడింది. పాత బీరువాలు, రిపేరుకొచ్చిన సాకు, వాల్వు వదిలైన రేడియో, అనాకాని స్టీలు సామాన్లు అవేగా నాకిచ్చినవి. గుండిగలు, గంగాళాలు ముందు మీరే దొర్లించుకుపోతిరి. శేఖరం నిష్ఠూరంగా అన్నాడు. అవునయ్యా, చిల్లులు పడినా రావణ సైజులో గుండీలు, గంగాళాలు మాకిచ్చింది. అవి అందరి కల్లా పడినాయి. అవి మాకిచ్చి వెండి కంచాలు, గిన్నెలు, గ్లాసులు చిన్న సైజువి గప్చిప్‌గా నీకిచ్చి సర్దుకోమన్నది. అవునా? అన్నాడు శేషగిరి గడుసుగా. పరస్పర దూషణ, స్వయం సమర్థన పరాకాష్ట అందుకున్నాక గెలుపోటములు ఎటూ నిర్ణయం కాకపోయేసరికి తిరిగి ఆ విసురు తల్లి మీదకి మళ్ళింది. అసలు అమ్మ మనందర్నీ సమానంగా చూస్తే మనలో మనకి తగవులెందుకు వస్తాయి? ఈసారి కనబడని 4 దులపక వదులుతానేమో అన్నాడు ప్రకాశం కళ్ళల్లో కత్తులు నూరుతూ. నేను అంతే 4 జాడించి తీరతాను శేఖరం వంతపాడాడు. నేను మాత్రం కడిగేయక ఊరుకుంటానా? సవాలు చేశాడు శేషగిరి కసిగా. మొహాలు మటమటలాడిస్తూ కూర్చున్నారు ముగ్గురు. రైలు ఏదో స్టేషన్లో ఆగి తిరిగి బయలుదేరింది. ఉన్నట్టుండి ఎందుకో పెద్ద జర్కిచ్చింది రైలు. ఆ కుదుపుకి పెట్టెలోని వారందరూ ఒక్కసారిగా ముందుకు తూలి కంగారు పడుతూ తిరిగి సర్దుకున్నారు. అన్నదమ్ములు ముగ్గురి నుదుర్లు ఎదురు బల్లకు కొట్టుకున్నాయి. బొప్పె తడుముకుంటూ అప్రయత్నంగా అమ్మా అనుకున్నారు ముగ్గురు. ఎదురు సీట్లో కూర్చొని ఇంతదాకా వీరినే గమనిస్తున్న ఓ సాధువు చిరునవ్వు నవ్వాడు. ఎందుకు బాబూ మళ్ళీ తల్లిని తలుస్తున్నారు? తెల్లబోయి చూశారు ముగ్గురు ఆయన వంక. మీరనుకుంటున్న మాటల్ని బట్టి చూస్తే మీ తల్లి మీకెంతో ద్రోహం చేసిందనిపిస్తోంది. మరి ఈ చిన్న ప్రమాదానికే తబ్బిబ్బయి మళ్ళీ ఆవిన్నే స్మరించుకున్నారెందుకని? ఆయన కంఠంలో వ్యంగ్యం ధ్వనించింది. పైకి సిగ్గుపడ్డారు కాని లోపల మండి పడిపోయారు ముగ్గురు. వీడికెందుకు మా గోల? తెలిసిన వాళ్ళెవరూ లేరు కదా అని ఆవేశంలో గట్టిగా మాట్లాడుకోవడం కూడా తప్పైపోయిందే అనుకున్నారు. గట్టిగా నీకెందుకయ్యా అనడానికి భయం. మామూలుగా అడుక్కు తినే గంజాయి తాగే సాధువులా లేడాయన వాలకం. కాషాయ రంగువైన బట్టలు కాషాయ రంగైన బట్టలు శుభ్రంగా ఉన్నాయి. గడ్డాలు మీసాలు వంకీలు తిరిగి అక్కడక్కడా నెరసి ఉన్నది. శాంతము గంభీరము మూర్తీభవించినట్లున్నాడాయన. చేతికి వాచి, ఖరీదైన సూటుకేసు. ఆయన భుక్తి కోసం బైరాగి అవతారం ఎత్తిన బాపతి కాదని రుజువు చేస్తున్నాయి. చేతిలో అందమైన బైండింగ్, బంగారు అక్షరాలతో మెరుస్తున్న అరవిందుని లైఫ్ డివైన్, భగవద్గీత పుస్తకాలు ఆయన సాధుత్వాన్ని, జ్ఞానాన్ని చెప్పక చెబుతున్నాయి. మనిషిని చూడగానే ఒకానొక గౌరవభావము, భక్తి కలిగించే విధంగా ఉన్నాడాయన. దానికి తోడు కంపార్ట్మెంట్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఆయన మాటల్నే సమర్థిస్తున్నట్టు మెప్పుగా చూస్తున్నారు. తేలుకుట్టిన దొంగల్లా కిక్కురం అనకుండా ఉండిపోయారు ముగ్గురు. వాళ్ళకే కాక అందరికీ చెప్తున్నట్టుగా ఓసారి చుట్టూ చూసి ఆయన మళ్ళీ ప్రారంభించాడు. మనం కష్టాల్లో తలుచుకునేది మనల్ని అత్యధికంగా అభిమానించే వాళ్ళనే నాయనా. అంతేకాని మనం ప్రేమించే వాళ్ళని మాత్రం కాదు. గుర్తుంచుకోండి. వాళ్ళల్లో ముఖ్యులెవరో తెలుసా? ఒకరు తల్లి, మరొకరు భగవంతుడు. వీరి తరువాతే మరే ఆప్తులైనా. ఆపద సమయంలో స్థైర్యాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. వెనకా ముందు చూడకుండా నిన్నాదుకొని నీకొచ్చిన కష్టం తనదని భావించేదే తల్లి. అందుచేతే అనుకోకుండానే ఆ మాతృమూర్తిని తలుచుకున్నారు మీరు. అది సహజం. అన్నదమ్ములు ముగ్గురిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ సాగిపోయింది ఆయన వాగ్ధోరణి. కంపార్ట్మెంట్లో వారందరూ కూడా ఆసక్తిగా వింటున్నారాయన ప్రసంగాన్ని. ప్రతి మనిషికి ప్రత్యక్ష దైవం తల్లి. గర్భంలో 9 నెలలు తన రక్తమాంసాలిచ్చి నీ రూపుదిద్దుతుంది. ఇది తల్లి తప్ప ఇతరులెవ్వరూ చెయ్యలేని మహత్తరమైన త్యాగం. అప్పుడే కాదు, నీవు జన్మించిన తరువాత కూడా తన రక్తపు బొట్లను అమృతం వంటి క్షీరంగా మార్చి నీ శరీరానికి పుష్టినిచ్చే పాడి ఆవుగా మారుతుంది. నీ మలమూత్రాలను సైతం అసహ్యించుకోక శుభ్రపరిచి నీకు దాస్యం చేస్తుంది. ఆజన్మాంతము అనుక్షణం నీ క్షేమం కోరుతూ సదా నిన్ను గురించిన ఆలోచనలతో నీకే అంకితమైపోతుంది. ఇంతెందుకు తన జీవితాన్నే నీ చుట్టూరా పరిచి నీకు పువ్వుల బాట ఏర్పరచాలని తాపత్రయపడుతుంది తల్లి. గుక్క తిప్పుకోవడానికి ఆగాడాయన.
గంభీరమైన ఆయన వదనంలో సన్నటి బాధా వీచిక ఒక్క క్షణం కదలాడింది. వాళ్ళనే ఉద్దేశిస్తున్నట్లు ఆ ముగ్గురి వంకా తీక్షణంగా చూశాడాయన. అటువంటి త్యాగమూర్తిని తుచ్చమైన పెట్టుపోతల గణితంలో లాభనష్టాలు బేరీజు వేసి, లేని పక్షపాతాన్ని ఆపాదించి కించపరుస్తున్నారంటే అదెంత అమానుషమో గ్రహించలేదా మీరు? చిన్నబోయాయి ఆ ముగ్గురి మొహాలు ఒక్కసారిగా. జాలిపడ్డాడాయన. తను మరీ కఠినంగా మందలించటం లేదు కదా! మనకి సమస్తమూ ధారపోసిన తల్లికి తిరిగి మీ రక్తమాంసాలిమ్మని, మీ భోగభాగ్యాలంటగట్టమని చెప్పను. ఆమె కూడా వాటిని కోరదు. ఆమెకు కావాల్సిందల్లా మనస్ఫూర్తిగా మీ ఆదరణ, వృద్ధాప్యంలో మీ తోడు నీడ, మీ ఆప్యాయత మీ నుండి ఆశించేది. వాటిని ఆమెకు అందచేసి, అంతకు కొంతైనా ఆమె రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించండని మాత్రమే ముగించాడాయన. ముగ్గురూ చేదుమాత్రలు మింగినట్లు మింగారు ఆయన సుభాషితాలని. అవి ఇమిడాయన్నది అనుమానమే. దిగాల్సిన స్టేషన్లు ఒక్కొక్కటి వస్తున్నాయి. తప్పనిసరిగా మొహాన చిరునవ్వులు మొలిపించుకొని, లేనిపోని ఆప్యాయతలు చూపించుకుంటూ వీడుకోలు చెప్పుకున్నారు ఒకరికొకరు. దిగుతూ పంజరంలోంచి తప్పించుకున్న పక్షుల్లా ఫీలయ్యారు ముగ్గురు. అందాక వీళ్ళని సాధువుగారి బోధనలని శ్రద్ధగా గమనిస్తున్న ప్రయాణికుడొకరికి సందేహం వచ్చింది. వీళ్ళు మారతారంటారా? పక్క ప్రయాణికుడికి తన సందేహాన్ని వెల్లడించాడు. అజ్ఞానిని చూసినట్టు చూసి నవ్వాడాయన. మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటండి మీ పిచ్చిగాని. కుక్క దారిగుంటా సామెత వినలేదు అంటూ పేపర్లో మునిగిపోయారు. రైలు వేగం పుంజుకుంది. కథ సమాప్తం.